హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో సప్తర్షులు హిమవంతుని శివపార్వతుల కళ్యాణానికి ఒప్పించుట, అలాగే హిమవంతుని బంధువర్గ రాక సందడి గురించి చదువుకున్నామండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. పర్వతరాజు తన రాజధాని నగరాన్ని రమణీయంగా అలంకరింపచేశాడు. మార్గాలన్నిటినీ తుడిచి మంగళ జలాలచే తడిపారు. ద్వారదేశాలన్నిటినీ అరటి పొదలతో అలంకరించారు. పట్టు దారాలతో కట్టిన మామిడి తోరణాలను కట్టారు. సింహద్వారాలన్నిటినీ బంతిపూల మాలలచే తీర్చిదిద్దారు. అంతా గర్గుడు చెప్పినట్లుగానే చక్కని ఏర్పాట్లు చేసి విశ్వకర్మను పిలిచి వివాహ మంటపాన్ని నిర్మించమని పురమాయించాడు. అనేక అద్భుతాలతో కూడిన కళ్యాణ మంటపాన్ని నిర్మించాడు విశ్వకర్మ. స్థలం ఉన్న చోట జలభ్రాంతిని, జలం ఉన్న చోట స్థలభ్రాంతిని కల్పించాడు. కృత్రిమ సింహాలచే, కృత్రిమ జలపక్షులచే, కృత్రిమ నెమళ్లచే అలంకరించాడు. కొన్ని చోట్ల స్త్రీ పురుషులు నృత్యం చేస్తూ ఉండగా ప్రేక్షకులు పారవశ్యంతో చూస్తూ ఉన్నారు. సుందరులైన ద్వారపాలకులు కొన్ని చోట్ల ఖడ్గపాణులై కావలి ఉన్నారు. కొన్ని చోట్ల మదుపు టేనుగలు మావటీలతోనూ, అశ్వాలు రౌతులతోనూ కూడి ఉన్నాయి. కొన్ని చోట్ల రథాలను సారథులు తోలుతున్నారు. కొన్ని చోట్ల పదాతి దళాలు ఆయుధాలతో నిలిచి ఉన్నాయి. ద్వారం వద్ద అద్భుతమైన మహాలక్ష్మి విగ్రహం ఉంది. అన్నీ కృత్రిమ విగ్రహాలే. ఇంకా బ్రహ్మ, విష్ణు, లోకపాలరు, ఇంద్రుడు, మహర్షులు ఒకరేమిటి, తన నైపుణ్యంతో, బుద్ధి కుశలతతో సృష్టికి ప్రతిసృష్టి చేసి ఆ మంటపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు విశ్వకర్మ. సమస్త దేవలోకాన్ని అక్కడ సాక్షాత్కరింపచేశాడు. వారి వారి ప్రతిమలను చూసుకొని దేవతలే దిగ్భ్రాంతులయ్యారు. మరొక విచిత్రం ఏమిటంటే, దేవతల నిజలోకాలు, నిజ గృహాలు ఎలా ఉంటాయో అలాంటి లోకాలను, గృహాలను క్షణంలో నిర్మించాడు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుని శివుని రాకకై నిరీక్షిస్తున్నాడు గిరిరాజు. శివుడు లగ్నపత్రికను చదువుకొని వెంటనే నారదుని స్మరించాడు. నారదుడు వచ్చి వాలాడు. అతనితో శివుడిలా ఆదరంగా, నారద, గతమంతా నీకు తెలుసు. పార్వతిని తపస్సు చేయమని ప్రోత్సహించింది నువ్వే. నువ్వు చేపట్టిన కార్యం ఫలరూపానికి వచ్చింది. ఇదిగో లగ్నపత్రిక. నువ్వు మనోవేగంతో వెళ్ళి బ్రహ్మను, హరిని, ఇంద్రుని, ఋషులను, సమస్త దేవలోకాన్ని నా మాటగా ఆహ్వానించు. రాని వారిని నేను ఆత్మీయులుగా భావించలేను అని చెప్పి పంపాడు. దేవర్షి ఆ కార్యాన్ని లెస్సగా నెరవేర్చాడు. శివుడు ముహూర్తం కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాడు. శివగణాలన్నీ సంతోషంతో నృత్యం చేశాయి. శివుని వైపు పెళ్లివారంతా ఒక్కొక్కరే కైలాసంలో బంధుమిత్ర సపరివారంగా భార్యాపుత్ర సమేతంగా మహోత్సవంతో వచ్చి దిగుతున్నారు. ముందుగా విష్ణువు తన పరివారంతో వచ్చాడు. వాణీ సహితుడైన పితామహుడు వేదాలన్నీ సుస్వరంగా తమకు తామే గానం చేస్తూ ఉండగా హంసవాహనారూఢుడై శుభవచనాలను పలుకుతూ దిగాడు. తన వైభవమంతా వెల్లివిరియగా బృందారకులతో కూడి వచ్చి చేరాడు ఇంద్రుడు. శివునిచే ఆజ్ఞాపించబడిన వారందరూ శివకార్యం తమ కార్యంగా భావించి సంతోషంతో వచ్చారు. సప్తమాతృకలు శంకరునికి యథోచితంగా అలంకార విధిని నెరవేర్చారు. శివ సంకల్పం చేతనే అవి అలంకారాలుగా తోచాయి. బాలచంద్రుడు మణిమకుటంగా, పాలనేత్రం శుభతిలకంగా, సర్పాలు కర్ణకుండలాలుగా, ఇతర అవయవములయందున్న భుజగములన్నీ రత్నాభరణాలుగా, గజచర్మం పీతాంబరంగా, విభూతి చందన లేపనంగా చూపరులకు కనువిందు చేశాయి. అప్పుడు పరమసుందరుడైన శంకరుని సమీపించి మధురంగా నారాయణుడిలా అన్నాడు. ఓ దేవదేవ, మహాదేవ, శరణాగత వత్సల, గృహ్యసూత్రానుసారంగా విధి విధానంగా వివాహ కర్మను అనుష్ఠించడానికి దయచేయండి. మంటప స్థాపనకు నాంది ముఖాన్ని ప్రీతిపూర్వకంగా అనుష్ఠించండి. మీరీ విధానాన్ని పాటిస్తే లోకమంతటా అది వ్యాప్తి చెంది ఖ్యాతిని పొందగలదు. విష్ణువు మాటయందు లోకాచరణమునందు శ్రద్ధగల శంకరుడు ఆ కర్మలను విధి విధానంగా అనుష్ఠించాడు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, భాగురి, గురుడు, కణ్వుడు, బృహస్పతి, శక్తి, జమదగ్ని, పరాశరుడు, మార్కాండేయుడు, శిలాపాకుడు, అరుణపాలుడు, అకృతశ్రముడు, అగస్త్యుడు, చివనుడు, గర్గుడు మరియు శిలాదుడు వీరంతా శివకళ్యాణానికి వచ్చారు. ఇంకా దదీచి, ఉపమన్యువు, భరద్వాజుడు, అకృతవ్రణుడు, కుశికుడు, పిప్పలాదుడు, కౌత్సుడు, వ్యాసుడు, అతని శిష్యులు, ఇలా ఋషిగణమంతా వచ్చి చేరారు. వేదాంగవేత్తలైన ఆ ఋషులందరూ పితామహుడు బ్రహ్మత్వాన్ని వహించగా వేదోక్త విధానంగా పవిత్ర వివాహ కర్మకు మంగళాన్ని కలిగించే రక్షాబంధన కార్యక్రమాన్ని పరమేశ్వరునిచే అనుష్ఠింపచేశారు. మంటపాన్ని స్థాపించి దాని యందు సకల దేవతారాధన చేసి శంభునిచే గృహపూజను చేయించారు.
ఋషులందరూ వేద సూక్తాలను పఠించి వివిధ ఆశీర్వచనాలను మంగళ శాసనాలను చేశారు. శివుడు వారందరికీ సంభావనలిచ్చి సత్కరించి నమస్కరించాడు. ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు ముందు నడవగా కైలాసం నుండి బయలుదేరాడు పెళ్లి కొడుకైన శంకరుడు. ఇలా ఇంకా పెళ్లి కొడుకుతో పాటు ఎవరెవరు ఎలా వెళ్తున్నారు అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.